వెంటనే కూర్చో. ఉప్పా పిషా. సూచనలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బాల ప్రశిక్షణ శిబిరానికి విచ్చేసినటువంటి అతిథులకు స్వాగతం, సుస్వాగతం. సూచనలు. వేదికకు ఎడమవైపున మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని ఉపయోగించుకోగలరు. కార్యక్రమం ప్రారంభం నుండి పూర్తయ్యేంత వరకు సెల్ ఫోన్ నిశ్శబ్దంలో ఉంచగలరు. కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎవరు కూడా మధ్యలో లేచి నిలబడకూడదు. కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులకు ఎవరు కూడా శిబిర వసతి ప్రాంగణంలోకి వెళ్ళకూడదు. శ్రీ కోల కిరణ్జీ వారు వృత్తిరీత్యా డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ శిబిరానికి శిబిర కార్యవాహ బాధ్యత నిర్వహిస్తున్నారు. వారు నగర సంపర్క ప్రముఖ. వేదిక పరిచయం. బాలల ప్రశిక్షణ కార్యక్రమం సమారోహ సమావేశానికి వచ్చిన అధికారుల పరిచయం. ముందుగా ముఖ్య అతిథిగా గెడాం తులసిరామ్ గారు విచ్చేసినారు. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 20 సంవత్సరాలు వారి బాధ్యతలు నిర్వహించి ఇంకా పనిచేస్తున్నారు. వీరు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన ముఖ్య వక్త బలవంత్రి గణేష్ గారు. వీరు ఇందూర్ విభాగ్ కార్యవాహక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వీరు క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మరొక అధికారి శ్రీ గుమ్ముల కొమరయ్య గారు. వీరు ఆదిలాబాద్ జిల్లా కార్యవాహగా వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ బాల ప్రశిక్షణ శిబిరం యొక్క నివేదిక. బాల ప్రశిక్షణ శిబిరం డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు ఆరంభమైంది. ఈరోజు 26 సాయంత్రము 5 గంటలకు ముగిస్తుంది. దాదాపు 2 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సత్యసాయి విద్యాలయం యొక్క ప్రాంగణంలో. ఈ యొక్క పాలన ప్రశిక్షణ శిబిరాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎదులాపురం నగరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా 302 మంది బాల స్వయం సేవకులు పాల్గొనడం జరిగింది ఈ 2 రోజులు. దీంట్లో ప్రశిక్షణ శిబిరానికి 242 మంది బాల స్వయం సేవకులు, అదేవిధంగా ఘోష్ యొక్క ప్రశిక్షణకు 60 మంది బాల స్వయం సేవకులు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా వీరందరూ కూడా 100 రూపాయల శుల్కాన్ని భరించడం జరిగింది. వీటితో పాటు వీరు అందరూ కూడా టోపీ మరియు దండం తీసుకోవడం జరిగింది. అయితే మనం చూసినట్టయితే ఆదిలాబాద్ నగరం నుంచి 34 మంది బాల స్వయం సేవకులు, తలవాడుకు ఖండం నుంచి 23,
బుడేత్నూర్ ఖండా నుంచి 45 మంది, జైనత్ ఖండా నుంచి 43, ఇచ్చోడా ఖండా నుంచి 28 మంది బాల స్వయం సేవకులు, ఉట్నూర్ ఖండా నుంచి 44 మంది బాల స్వయం సేవకులు, బౌత్ ఖండా నుంచి 25 మంది బాల స్వయం సేవకులు పాల్గొనడం జరిగింది. మొత్తం 242 మంది ఈ యొక్క బాలల ప్రశిక్షణ శిబిరాల్లో పాల్గొనడం జరిగింది. ఘోష్ లో మొత్తం 60 మంది పాల్గొనడం జరిగింది. దీంట్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులు తీసుకోవడం జరిగింది. అయితే 8వ తరగతి నుంచి 100 మంది బాల స్వయం సేవకులు పాల్గొనడం జరిగింది. 9వ తరగతి నుంచి 130 మంది బాల స్వయం సేవకులు, 10వ తరగతి నుంచి 72 మంది బాల స్వయం సేవకులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క బాలల యొక్క ప్రశిక్షణ శిబిరంలో భాగంగా ముఖ్యంగా బాల స్వయం సేవకులకు దేశభక్తి సంబంధించిన గేయాలు, అదేవిధంగా అనేక దేశభక్తుల యొక్క కథలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాస విషయాల్ని ఈ 2 రోజుల్లో స్వయం సేవకుల ద్వారా చెప్పించడం జరిగింది. ఇదే కాకుండా బాల స్వయం సేవకుల యొక్క అనేక సందేహాల్ని కూడా నివృత్తి చేయడం జరిగింది. ముఖ్య అతిథి సందేశం. వేదికపై ఆశీనులైనటువంటి గౌరవ ఇందూరు విభాగ కార్యవాహ బలవర్తి గణేష్ గారు, మరియు అదేవిధంగా కొమ్ముల కొమ్మయ్య జిల్లా కార్యవాహ గారు, నాతోటి మిత్రులు కిరణ్ కుమార్ సార్ గారు, మరియు పుర ప్రముఖులందరికీ, అదేవిధంగా బాల స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలకి నా యొక్క నమస్కారాలు. నేడు ఈ 2 రోజుల బాల ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహించడం చాలా బాగుంది. 1925 సంవత్సరంలో డాక్టర్ హెగ్డేవార్ స్థాపించినటువంటి స్వయం సేవక్ సంఘ్ యొక్క బాటలో మనం ఈరోజు నడవగలుగుతున్నాము. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల ఈ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యక్రమాలు భావితరాల వాళ్లకు అందించడంలో భాగంగానే ఈ యొక్క బాల ప్రశిక్షణ కేంద్రాలని ఈరోజు నిర్వహిస్తున్నాము. నా మనవి ఏమిటంటే, 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి 2025 సంవత్సరం నాటికి మన ఎదలాపురంతో పాటు సమస్త భారతదేశంలో ఈ బాల ప్రశిక్షణ కేంద్రాలు నిర్వహించాలని నేను సవినయంగా విన్నవిస్తున్నాను. కాబట్టి ఈ జాతీయ భావాల్ని మరియు మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని మనం భావితరాలకు అందించాలంటే తప్పనిసరిగా ఘోష్ మరియు ఈ బాల ప్రశిక్షణ కేంద్రాన్ని మనం నిర్వహించడం ఎంతైనా అవసరమని చెబుతూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై భారత్. అమృతవచనం. స్వామి వివేకానంద ఇలా అన్నారు, ఈ ప్రపంచంలో ధన్యభూమి పుణ్యభూమి అనగలేది ఎక్కడ మానవ జాతి యొక్క ధైర్యము, సహనము, దయ, పవిత్రత మొదలగు సద్గుణాలు అత్యధిక
వికాసం చెందినవో అటువంటి దేశమైన ఉందా అంటే అది కేవలం మన భారత భూమి మాత్రమే. వైదిక్ గీత్ ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలపరా దేహ మార్గమందున ధృనివలె నిండుమా సానా పథములో సతతము నిలుపుమా ఆగకుండా నడువు ముందుకు దేహ దీపకాంతిలో సాగిపోము ముందుకు ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలపరా తోడు రాకపోయినా నీడ లేకపోయినా దారి చుట్టూ చీకటి దట్టముగా నిండినా గట్టి గుండె బలముతో పట్టు వదిలిపెట్టకు దేహ దీపకాంతిలో సాగి పొమ్ము ముందుకు ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలబరా పర్వతాలు సాగరాలు ఫెనతుపానులాడినా ప్రళయ జంజలెన్ని లేచి పైకి వచ్చినా ఎదురు తిరిగి పైకి దూకి వదిలి పొమ్ము ముందుకు దేహ దీపకాంతిలో సాగి పొమ్ము ముందుకు ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలపరా భక్త సందేశం. పరమ పవిత్ర భగవద్ధ్వజు గౌరవనీయ ముఖ్య అతిథులు, జిల్లా కార్యవాహగారు, వర్గ కార్యవాహగారు, నగర పుర ప్రముఖులు, మాతృమూర్తులు, ఆదరణీయ స్వయం సేవక బంధువులు, మొట్టమొదటిగా మీ అందరికీ కూడా నేను బాల వీర్ దివస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతిలో లీనమైనటువంటి మనము మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, వెడ్డింగ్ డే అనేటటువంటి అనేక రోజులకు మనము ఆకర్షితులమవుతున్నాము. కానీ మన చరిత్ర ఏం చెప్తుంది, మన యొక్క దేశం ఎంత గొప్పది, మన దేశం ఏ స్థానంలో ఉంది అనేటటువంటిది ఒక్కసారి మన చరిత్రలోకి తొంగి చూసినట్టయితే ఇక్కడే మనం చెప్పుకున్నటువంటి అమృత వచనంలో స్వామి వివేకానంద ప్రపంచంలోనే పవిత్రమైనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒకటి భారతదేశం అని చెప్పేసి వారి యొక్క అమృత వాక్కులో చెప్పడం జరిగింది. మన ఇతిహాస పురాణాల్లో కూడా వెళ్ళినట్టయితే ఎత్ర నార్యంతి పూజ్యంతే తత్ర దేవ తరోజన అని చెప్పేసి మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చెప్తున్నాయి. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో, పూజింపబడుతుందో అక్కడ దేవతలు నాట్యం చేస్తారట సామాన్య ప్రజానికంతో. అంటే దేవతలకి మానవులకి అంత సాన్నిధ్యము ఎక్కడ కుదురుతుంది అంటే ఎక్కడైతే స్త్రీమూర్తి గౌరవింపబడుతుందో, పూజింపబడుతుందో అక్కడ సాన్నిధ్యం కుదురుతుందని చెప్పి ఆ సంస్కృతంలో ఉన్నటువంటి ఆ శ్లోకం యొక్క భావం. దానికి అనుగుణంగా మన భారతదేశ చరిత్ర మనకు చెప్తున్నది. ఏ స్వామి వివేకానంద అయితే బలమే జీవనము, బలహీనతే మరణము అని చెప్పాడో, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి ఒక 100 మంది వజ్ర కఠోరమైనటువంటి యువకులు ఒక 100 మందిని ఇచ్చినట్టయితే ఈ దేశం యొక్క
స్థితిగతిని మార్చేస్తాను, భారత మాత యొక్క సంఖ్యలను తెంచి మళ్ళీ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారత మాతను ఆ ఉన్నత స్థితికి నేను చేర్చగలుగుతానని చెప్పి స్వామి వివేకానంద ఆ రోజు ఆక్రోశించారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలే కాదు, వజ్ర కఠోరమైనటువంటి హృదయం కూడా కలిగి ఉండాలి. ఆ వజ్ర కఠోరమైనటువంటి హృదయం కలిగినటువంటి వీరులు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు మనం బాల వీర్ దివస్ అనేది అయితే జరుపుకుంటున్నామో, ఏదైతే గత చరిత్రలో మొఘలాయులు అనేక వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశము సంరక్షించబడాలి అంటే ఇక్కడ ధర్మాన్ని కాపాడాలి. ఇక్కడ ధర్మము కాపాడబడ్డప్పుడే ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నిలబడగలుగుతాయి. ఈ దేశము తన యొక్క ఉన్నత స్థితిని, తన ఔన్నత్యాన్ని కాపాడుకోగలుగుతుంది అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆ యొక్క సిక్కు పరంపరలో మొదటి గురువు అయినటువంటి గురు నానక్ నుంచి దశమ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ వరకు ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళ ప్రాణాల సైతము, రాజ్యాలను సైతము ఆ విధంగా వదిలిపెట్టడం జరిగింది. అయితే గురు గోవింద్ సింగ్ గారితోనే ఆ యొక్క పరంపర ఆగిపోయిందా అని చెప్పేసి అంటే ఆగలేదు. అతని యొక్క 4 కుమారుల్లో 2 కుమారులు యుద్ధంలో మరణించడం జరిగింది. ఇంకో 2 చిన్న కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్, చాలా చిన్న పిల్లలు, 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు చిన్న బాబుకు, ఫతే సింగ్ కి, జోరావర్ సింగ్ కి 8 సంవత్సరాలు. అదొక నాన్నమ్మ ఆ విధంగా ఆ యుద్ధం లోపల తండ్రి పోరాటం చేస్తుంటే అక్కడి నుంచి ఆ 2 పిల్లల్ని తీసుకొని ఒక ఆశ్రయం దగ్గర, ఒక గురువు దగ్గర, ఒక ఇంట్లో దాచుకున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి విధర్మీయులు ఆ విధంగా వాళ్ళ నాన్నమ్మని, ఆ 2 పిల్లల్ని సజీవంగా పట్టుకోవడం జరిగింది. కాబట్టి గురు గోవింద్ సింగ్ మతం మార్చాలి, ధర్మాన్ని విడిచిపెట్టేలాగా ఆయనను భయభ్రాంతులకు లోను చేయాలి. కాబట్టి అతని కుమారులైనటువంటి 2 ఎవరైతే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకంటే కూడా చిన్న వయసు, 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు, అంతకంటే పెద్ద వయసు వాళ్ళమే ఉన్నాం కూడా అందరం కూడా. చూడండి వాళ్ళ యొక్క మనోధైర్యము. ఏదైతే స్వామి వివేకానంద వజ్ర కఠోరమైనటువంటి హృదయం గురించి చెప్పాడో ఆ వజ్ర కఠోరమైనటువంటి హృదయము వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ప్రదర్శించినటువంటి మానసిక స్థితి లోపల మనకు కనబడుతుంది. విధర్మీయులు ఆ విధంగా జోరావర్ సింగ్, ఫతే సింగ్ ను తీసుకొచ్చేసి వాళ్ళ నాన్నమ్మను భయభ్రాంతులకు లోను చేసి గురు గోవింద్ సింగ్ కు తెలిసేలాగా దండోరా వేయించేసి సజీవ సమాధి చేస్తాం వీళ్ళిద్దరిని చెప్పేసి ప్రపంచమంతా, దేశమంతా చాటింపు చేయించడం జరిగింది. ఆ 2 పిల్లల్ని అనేక రకాలుగా హింసిస్తూ మీరైనా కనీసం ధర్మం మారండి, హిందూ ధర్మాన్ని విడిపెట్టి మా ఇస్లాంను స్వీకరించండి అని చెప్పేసి అనేక రకాల ఒత్తిడులకు గురి చేయడం జరిగింది. కానీ 6 సంవత్సరాల 8 సంవత్సరాల ఆ యువ బాల స్వయం సేవకులు, బాల కిషోరాలు ఏమాత్రము తగ్గలేదు. తన దగ్గర ఉన్నటువంటి ఆ బాలులకు ఆ యొక్క నాన్నమ్మ చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి వీర కిషోరాలు ఇక్కడ ఉన్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి గురు నానక్ నుంచి గురు గోవింద్ సింగ్ వరకు ఏ విధంగా పోరాటం చేశారు అనేటటువంటి విషయాలను నూరిపోయడం జరిగింది. దాని యొక్క ఫలితం కారణంగా ఆ రోజు గురు గోవింద్ సింగ్ ఒక కుమారులైనటువంటి జోరావర్ సింగ్, ఫతే సింగ్ సజీవ సమాధి చేసైనా చేయండి, ఏమైనా చేయండి, మేము మాత్రం ధర్మాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి కరాఖండిగా విధర్మీయులకు సమాధానం చెప్పడం జరిగింది. 6 సంవత్సరాలు 8 సంవత్సరాల బాలురు. మరి ఈ రోజు మన బాలబాలికల్లో చూసినట్టయితే అట్లాంటి శక్తి, అట్లాంటి ఉక్రోషము, అట్లాంటి ధైర్యము, సాహసము మనకు కనిపిస్తుందా అంటే ఒక పెద్ద ప్రశ్న. ఆ యొక్క బాలులిద్దరిని కూడా సజీవ సమాధి చేయడానికి ఆ విధంగా ఇటుకలతో గోడ నిర్మాణం చేస్తుంటే సహజంగా ఒకరి తర్వాత ఒకటి సమాధి చేద్దామని చెప్పేసి సమాధి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే చిన్నవాడైనటువంటి ఫతే సింగ్ జోరావర్ సింగ్ తో చెప్పడం జరుగుతుంది, ఏమండి నన్ను ముందు సమాధి చేయండి, నా గోడ ముందు కట్టేసేయండి, ఎందుకంటే ఏమాత్రం అవకాశం దొరికినా నా అన్నయ్య మీతో యుద్ధం చేయగలుగుతాడు, మళ్ళీ మా ధర్మాన్ని మేము కాపాడుకోగలుగుతాము కాబట్టి అని చెప్పేసి ఆ విధంగా చిన్నవాడు చెప్పడం జరుగుతుంది. పెద్దవాడేమంటాడు, లేదు లేదు నువ్వు చిన్నవాడివి, నా ముందర నువ్వు సమాధి అయితే
నేను తట్టుకోలేను, కాబట్టి నన్ను ముందు సమాధి చేయండి అని చెప్పేసి ఆ విధంగా ధర్మం కోసం ఒకరికంటే ముందు ఒకరు ఆ విధంగా సజీవ సమాధి కావడానికి సిద్ధంగా అయినటువంటి సంఘటన ఆ విధంగా జోరావర్ సింగ్ ఫతే సింగ్ వారి యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. ఈ దేశ చరిత్ర ఆ విధంగా ఏదో ఉన్నత రాజ్యాలు కలిగి ఆస్తి పాస్తులు కలిగి ఐశ్వర్యాలు కలిగి అన్ని ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దేశం కోసం పోరాటం చేస్తారనేది కాదు. ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా ఉదృఢ సంకల్పంతో వజ్ర కఠోరమైనటువంటి హృదయం గుండె కలిగినటువంటి వాళ్ళే ఈ దేశానికి ఆయువు పట్టు అనేటటువంటి సంఘటన మనకి దీని ద్వారా జరుగుతుంది. ఇదే రోజు 1705లో వాళ్ళని సజీవ సమాధి చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మీకు నేను ఆ విధంగా వాళ్ళ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. వాస్తవంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 1925లో ఇందాక ముఖ్య అతిథి గారు ప్రస్తావించారు. 1925 విజయదశమి రోజు మన పక్క నగరమైనటువంటి నాగ్పూర్లో ప్రారంభం చేయబడ్డది. పూజని డాక్టర్జీ అక్కడ టోపీ పెట్టుకొని ఫోటో కనిపిస్తుంది మనకు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసము ఆంగ్లేయులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి సమయం లోపల తన బాల్యం లోపలనే పూజనీయ డాక్టర్ కేశవరావు కూడా తాను 6వ తరగతి చదువుతున్నటువంటి సమయం లోపలనే ఇక్కడ ఉన్నటువంటి విక్టోరియా రాణి తాను 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వీట్లు పంచిపెడుతుంటే పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా మిఠాయిలను ఆనందంగా స్వీకరిస్తే ఆ యొక్క కేశవుడు బాలకేశవుడు మిఠాయిలు తీసుకొని నిరాశతోని చిన్నతనంతో ఆ మిఠాయిలు తీసుకొని వచ్చి మురికి కాలువలో వేయడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మామయ్య ఏ నాయన కేశవ ఎందుకు చిన్నవై కూర్చున్నావు అంటే ఏమి సమాధానం చెప్పలేదు. ఈ రోజు వాస్తవంగా మన రాష్ట్రం అంతా కూడా మన దేశమంతా కూడా విక్టోరియా రాణి సంబరాలు జరుపుకుంటూ స్వీట్లు పంచి పెట్టారు కదా, నీకు ఆ స్వీట్లు ఏమైనా అందలేదని నారాజుగా ఉన్నావా, పద మార్కెట్కి వెళ్లి నీకు స్వీట్లు కొనిస్తానని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన సమాధానం చెప్పలేదు. బాలకేశవుడు తీరా దగ్గర కూర్చుండి భుజం మీద వేసేసి ఈ విషయం ఏందో కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఏం మాట్లాడుతున్నారు మామయ్య మీరు, ఒక విదేశీయురాలు సంబరాలు జరుపుకుంటే మన దేశాన్ని బానిసత్వంలో నెట్టేసినటువంటి ఒక విదేశీయురాలు సంబరాలు జరుపుకుంటే ఆమె మిఠాయిలు పంచిపెడితే ఆ మిఠాయిలు మనం తినడం మనకు ఆనందకరమా, శోభనిస్తుందా, ఏమైనా మనకు అసలు ఆత్మాభిమానం ఉందా అని చెప్పేసి ఒక బాలకేశవుడు తన మామయ్యను ప్రశ్నించినటువంటి సంఘటన అక్కడ టోపీ పెట్టుకొని ఉన్నటువంటి ఆ ఫోటో యొక్క డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ ఎగ్దేవార్ గారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన, ప్రత్యక్ష సంఘటన. ఇది కథలు కాదు. అంతేకాదు నాగ్పూర్ నగరంలో నీల్ సిట్లే హై స్కూల్లో చదువుతున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుని యొక్క పాఠశాల ఉపాధ్యాయుని యొక్క తరగతి ఇంట్లో ట్యూషన్ కోసం వెళ్తుంటే తోటి విద్యార్థులతోని అక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయుల జెండాను ఏ విధంగా తొలగించాలి అనేటటువంటిది ఆ తోటి విద్యార్థులను మోటివేట్ చేసి ఆ యొక్క పతాకాన్ని తీసేయాలి అంటే డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వెళ్ళినట్టయితే పోలీసు వాళ్ళు ఆంగ్లేయ సైన్యం మనం వ్యతిరేకిస్తుంది కాబట్టి సొరంగము తవ్వి ఆ జెండాను పీకేయాలి అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి వ్యక్తి బాలకేశవుడు. ఆంగ్లేయ అధికారి పాఠశాల పరిశీలన కోసం వస్తే దేశమంతా వందే మాతరం ఉద్యమం జరుగుతుంది. కురు వృద్ధులు సైతం కాలు జాపిన వాళ్ళు సైతం వందే మాతరం నినాదంతో ఆ విధంగా రోడ్లు ఎక్కుతుంటే నిర్దాక్షిణ్యంగా దండిస్తున్నటువంటి సమయం అది. అట్లాంటిది ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ముందు తన తరగతి విద్యార్థులనే కాకుండా మిగతా తరగతి విద్యార్థులందరినీ కూడా ఆ విధంగా వాళ్ళందరితో కూడా చర్చించి దేశమంతా వందే మాత్రం ఉద్యమం నడుస్తుంది ఆంగ్లేయులకు. మరి మనం ఏ విధంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలి, మనం పాల్గొనద్దా, మనం ఎందుకు పాల్గొనకూడదు అని చెప్పేసి వాళ్ళ ముందర ప్రశ్నించి మనం కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి. కాబట్టి రేపు ఆంగ్లేయ అధికారి మన పాఠశాలకు పరిశీలనకు వస్తున్నాడు. కాబట్టి ఆ వచ్చినటువంటి డిఓకి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి మనం ఏ విధంగా అయితే స్వాగతం చెప్తున్నామో ఆ రోజు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి, వందే మాత్రం అనే నినాదం చెప్పాలి అని చెప్పేసి ఆ విధంగా ప్రతి గదిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని ఒప్పించి ఆ విధంగా వచ్చినటువంటి ఆంగ్లేయ అధికారికి వందే మాత్రం నినాదంతో పాఠశాలలో ఏ తరగతికి వెళ్లినా కూడా
ఆ విధంగా వందే మాత్రం నినాదంతో స్వాగతం చెప్పడం జరిగింది. ఆ విధంగా బాలకేశవుడు బాల్యం లోపలే తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం జరిగింది. అంతేకాదు తాను ఆ పాఠశాల సస్పెండ్ అయిన తర్వాత కూడా బాల్యం లోపలే తల్లిదండ్రులు కోల్పోయి ఆర్థిక పరిస్థితి దినాతి దీనంగా ఉన్నా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా తన మేనమామ దగ్గర ఉండి చదువుకొని 1918లోనే ఎల్ఎంఎస్ అనేటువంటి పట్టా పుచ్చుకోవడం జరిగింది. ఈ రోజుల్లో మన విద్యార్థి 10వ తరగతి పాస్ కాగానే ఇంటర్మీడియట్ పాస్ కాగానే ఎక్కడ మెడికల్ చేయించాలి, ఎక్కడ ఇంజనీరింగ్ చేయించాలి అనేటటువంటి ఆలోచనలో మనం ఉన్నాం. ఏ కళాశాల బాగుంటుంది, ఏ ఫ్యాకల్టీ ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ప్లేస్మెంట్లు బాగుంటాయని చెప్పేసి ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ రోజు కేశవరావు బలిరాం పంత్ ఎడ్గేవారు ఏం ఆలోచన చేశాడు? తాను ఉన్నత చదువుల కోసము ఏదైతే ఇప్పుడు ఎంబీబీఎస్ అంటున్నామో దాంతో సమానమైనటువంటి ఎల్ఎంఎస్ అనేటువంటి కోర్సు అప్పుడు చదవాలి అంటే చాలా చోట్ల అవకాశం ఉంది. కానీ దేశం మొత్తం మీద కలకత్తా కేంద్రంగా విప్లవకారులు ఆంగ్లేయుల గుండెలో నిద్రపోయేలాగా వాళ్ళ యొక్క విప్లవ కార్యక్రమాలను నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి నేను కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలంటే తన చదువును కొనసాగిస్తూ ఆంగ్లేయులతో ఉద్యమం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కలకత్తా కేంద్రంగా ఆయన ఎల్ఎంఎస్ అనేటటువంటి చదువు చదవడానికి వెళ్లడం జరిగింది. ఉద్యోగం కోసం వెళ్లలేదు. తాను జీవనంలో దగ్గర మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, నేను వైద్య వృత్తి చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్నట్టయితే అనేక చోట్ల వెళ్లడానికి అవకాశం ఉండే. కానీ కలకత్తా ఎందుకు వెళ్లాడు? అక్కడ ఉన్నటువంటి విప్లవకారులతో క్రాంతికారులతో కలిసి ఉద్యమం చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్లడం జరిగింది. అంతేకాదు క్రాంతికారులతో ఉద్యమంలో పాల్గొని కూడా కొకైన్ అనేటటువంటి మారు పేరు పెట్టుకొని విదేశాల నుండి మండుగుళ్ళు సామాగ్రి తీసుకొచ్చేసి ఆంగ్లేయుల మీద దాడి చేయడానికి ప్రధాన కారకుడైనాడు. ఆ యొక్క క్రాంతికారుల్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేశవరావు బలిరాం పంత్ ఎడ్గేవార్. కానీ ఒకానొక సమయం లోపల దెబ్బకు దెబ్బ సమాధానం కాదు, రక్తానికి రక్తం సమాధానం కాదు. ఏదైతే మన ఇతిహాస పురాణాలు చెప్తున్నాయో మన ధర్మం పట్ల మన ధర్మాన్ని రక్షించేటటువంటి సత్తా లేనప్పుడు, మన ధర్మాన్ని రక్షించాలనేటటువంటి ఒక క్షమత లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు ఏమి సాధించినా లాభం లేదు. కాబట్టి మన ధర్మాన్ని రక్షించాలి, మన సంస్కృతిని రక్షించాలనేటటువంటి ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అక్కడ కూడా బాలగంగాధర్ తిలక్ గారి యొక్క ఉపన్యాసాలకు ఆకర్షితులైనటువంటి డాక్టర్జీ ఆ విధంగా జాతీయ కాంగ్రెస్ లో కూడా ఒకానొక సమయం లోపల నాగ్పూర్ కేంద్రంగా జాతీయ మహాసభలను తన భుజస్కంధాల మీద వేసుకొని ఆ విధంగా దేశమంతా కూడా జాతీయ స్థాయిలో పర్యటన చేసి జాతీయ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా కలిసి ఆ విధంగా దేశమంతా పరిచయాలు పెంచుకొని ఆ విధంగా జాతీయ కాంగ్రెస్ మహాసభలను కూడా నిర్వహించడం జరిగింది. అనేక మార్లు జైల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు, తను తన కుటుంబము నాకు పరుపులు కావాలి, దిండ్లు కావాలి, రాజకీయ ఖైదీలుగా జైల్లో ఉన్నప్పుడు అన్ని సుఖాల కోసం ప్రాకులాడుతున్నటువంటి ఆ యొక్క పోరాటం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టేసి పోరాటం చేస్తున్నటువంటి జాతీయ నాయకులే ఆ విధంగా కారాగారంలో ఉన్నటువంటి సౌకర్యాల కోసం పాకులాడుతుంటే ఇది కాదు. ఈ సమాజం కోసం జీవించేటటువంటి నిజాయితీ గల కార్యకర్త నిర్మాణం అయినప్పుడే దేశం మళ్లీ ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతుంది, భారత మాతల సంఖ్యల యొక్క తెంపగలుగుతామని చెప్పేసి ఆ విధంగా 1925 విజయదశమి రోజున ఈ విధంగా కొంతమంది గుప్పెడు మంది బాల స్వయంసేవకులతో సంఘ శాఖను మెహతేవాడలో ప్రారంభం చేయడం జరిగింది. అతని సంకల్పం ఎంత గొప్పది అంటే మన జాతీయ నాయకుల్లో చూసినట్టయితే సర్ జగదీష్ చంద్రబోస్ మనందరికీ తెలుసు. సైన్స్ వృక్షానికి ప్రాణం ఉందని చెప్పినటువంటి వ్యక్తి సర్ జగదీష్ చంద్రబోస్. సర్ జగదీష్ చంద్రబోసు తనకున్నటువంటి పరిజ్ఞానం పైన అమోఘమైనటువంటి విశ్వాసం, తను ఏదైతే నమ్ముతాడో అది 100% దాని మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి సర్ జగదీష్ చంద్రబోస్. అయితే ఆయనను అవమానపరచడానికి ఒక సభా వేదిక మీద వృక్షానికి ప్రాణం ఉంది అంటున్నారు కదా, మీరు నిరూపించగలుగుతారని చెప్పేసి ఒక పరీక్ష పెట్టడం జరిగింది వారికి. మీరు సభలో కాదు ఎక్కడ ప్రదర్శించబట్టి అక్కడ ప్రదర్శిస్తాను, వృక్షానికి కూడా ప్రాణం ఉంది, మనిషికి ఏ విధంగా అయితే ప్రాణం ఉందో వృక్షానికి కూడా అదే విధంగా ప్రాణం ఉంది అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం జరిగింది సర్ జగదీష్ చంద్రబోస్. పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు, ఈ విధంగా వేదిక ఏర్పాటు చేశారు, ఒక వృక్షాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఒకవేళ మనిషి విషం తాగితే ఏ విధంగా అయితే చనిపోతాడో ఆ వృక్షం కూడా చనిపోతుంది కదా, మరి ఆ విషాన్ని ఆ వృక్షం పైన పోసినట్టయితే ఆ వృక్షం కూడా చనిపోవాలి, ఇది నిరూపించగలుగుతారా అని చెప్పి ప్రశ్నించారు.
తప్పకుండా నిరూపిస్తానని చెప్పాడు సర్ జగదీష్ చంద్రబోస్. ఆ విధంగా వేదిక మీద ఒక వృక్ష చిన్న మొక్కను పెట్టడం జరిగింది. అదేవిధంగా పక్కన పాయిజన్ బాటిల్ పెట్టడం జరిగింది. వేదిక మీద వివరించారు సర్ జగదీష్ చంద్రబోస్ గారు ఇక్కడ వృక్షానికి ప్రాణం ఉందని నిరూపిస్తా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ వృక్షం ఉంది, పాయిజన్ ఉంది. ఈ పాయిజన్ తోనే ఒకవేళ వృక్షం మీద పోసినట్టయితే ఆ వృక్షం కాలిపోవాలి అని చెప్పేసి వివరణ ఇచ్చేసి సర్ జగదీష్ సుభాష్ చంద్రబోస్ గారు ప్రదర్శించండి అని చెప్పి ప్రదర్శించినప్పుడు ఆ వెంటనే వేదిక మీద ఉన్నటువంటి ఆ పాయిజన్ బాటలు తీసుకొని వృక్షం మీద పోశాడు. ఆ యొక్క చిన్న మొక్క పాయిజన్ పోయగానే వాస్తవంగా కాలిపోవాలి, కానీ కాలిపోలేదు. ఆ వృక్షం, ఆ మొక్క ఏదైతే ఉందో అది కాలిపోలేదు. వెనక ముందు ఆలోచన చేయలేదు. ఈ వృక్షం కాలిపోలేదంటే ఈ బాటిల్లో ఉన్నది పాయిజన్ కాదనేది స్పష్టత చేసుకున్నాడు. వెంటనే ఆ బాటిల్తోనే గట్ట తాగేశాడు. చూడండి, అక్కడ పెట్టింది పాయిజన్. ఒకవేళ వృక్షం కాలిపోకపోవచ్చు, కానీ తను కాలిపోతాడు కదా, తను మరణిస్తాడు కదా, తన పేగులు శరీరం అంతా దహనం అయిపోతుంది కదా. వెనక ముందు ఆలోచించకుండా ఆ విధంగా పాయిజన్ బాటిల్ని గడగడ తాగించేశాడు. అది చూసినటువంటి నిర్వాహకులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఒకవేళ ఏమైనా అంటే భయంకరంగా పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వెంటనే చెప్పాడు, ఇది పాయిజన్ కాదు, మీరు ఒకవేళ దీన్ని ప్రూఫ్ చేసినట్టయితే నేను దేనికైతే దానికి సిద్ధము, ఇది పాయిజన్ కాదని చెప్పేసి సర్ జగదీష్ చంద్రబోస్ చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వేదిక నిర్వహిస్తున్నటువంటి వేదిక నిర్వాహకులు తప్పైందని ఒప్పుకోవడం జరిగింది. మేము మిమ్మల్ని బుకాయించడం కోసము మేము అక్కడ కలర్ వాటర్ పెట్టడం జరిగింది, అది నిజమైన పాయిజన్ కాదు అని చెప్పేసి సభాముఖంగా వాళ్ళతో తప్పైందని ఒప్పించడం జరిగింది. తర్వాత నిజమైన పాయిజన్ తీసుకొచ్చేసి ఆ వృక్షం మీద పోసి ఆ వృక్షం కూడా ప్రాణంతో ఉంది, ప్రాణం కూడా వృక్షానికి కూడా ప్రాణం ఉందని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి సర్ జగదీష్ చంద్రబోస్. అంటే ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే ఆ రోజు సభా వేదిక ముఖంగా కూడా ఏ మాత్రం వెనక ముందు ఆలోచించకుండా తాను వాడినటువంటి పదార్థము ఇది పాయిజన్ కాదు అని చెప్పేసి మొక్క కాలిపోలేదో, ఆ వెంటనే తను కూడా ఏం కాదు అని చెప్పేసి విశ్వాసము, తను నమ్మినటువంటి సిద్ధాంతం పట్ల విశ్వాసం ఉన్న ప్రదర్శించినటువంటి వ్యక్తి సర్ జగదీష్ చంద్రబోస్. పూజనీయ డాక్టర్జీ కూడా 1925లో సంఘాన్ని ప్రారంభం చేసినప్పుడు అనేక మంది ఎగతాళి చేశారు. బచ్చంకా లీడర్ అన్నారు. హిందువులను ఏకత్రీకరణ చేయాలంటే కప్పలు జోకినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తక్కెట్లో కప్పలను వేస్తుంటే ఒక కప్పని దుంకిపోతుంటది, ఇంకో కప్పని వేస్తుంటే ఇంకో కప్ప దుంకిపోతుంటది. కాబట్టి హిందువులు నలుగురు కలవాలి అంటే ఏదో ఒక శవం మాత్రం లేవాలి. శవయాత్రలో మాత్రమే హిందూ సమాజం అంతా ఒకరెనకాల ఒక అడిగేసి శ్మశానం వరకు నడుస్తారు అంతే. కాబట్టి అట్లాంటి హిందూ సమాజాన్ని కలపలేము అన్నారు. అయినా కూడా తన మొక్క ఓని సంకల్పంతో ఆ రోజు డాక్టర్జీ కొంతమంది స్వయం సేవకులతో ప్రారంభం చేసినటువంటి ఆ శాఖ పక్కన ఉన్నటువంటి గురూజీ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని పరిచయం చేయడం జరిగింది. కాశీ విశ్వవిద్యాలయంలో వారు ప్రొఫెసర్. అక్కడ శాఖకు పరిచయం అయిన తర్వాత పూజనీయ డాక్టర్జీ ఆ శాఖ పర్యటనలో వారి శాఖ కార్యవాహగా ప్రకటించడం జరిగింది. అట్లాంటి పూజనీయ గురూజీ మాధవరావు సదాశివరావు గోల్వర్కర్, అతను ఆధ్యాత్మికంగా చాలా లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. తన సంకల్పం ఏదైతే ఉందో తాను తన ముక్తి కోసము హిమాలయాల్లోకి వెళ్లి తపస్సు చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, పక్కన ఉన్నటువంటి గడ్డము మీసాలు వెంట్రుకలు ఉన్నటువంటి పూజనీయ గురూజీ అంటాం మనం మాధవరావు సదాశివరావు గోల్వర్కర్. ఆ విధంగా కొద్ది రోజులు సంఘానికి పరిచయం అయిన తర్వాత అకస్మాత్తుగా ఒక రోజు కనబడకుండా వెళ్లిపోయారు. డాక్టర్జీ చాలా చింతాక్రాంతుడైన, ఎక్కడికి పోయినాడు ఈ శాఖ కార్యవా, అసలు ఏమైనా తెలుసా అంటే ఎవరికి విద్యార్థులకు తెలియదు. వారు స్వామి వివేకానంద సమకాలికుడైనటువంటి అఖండానంద స్వామీజీ యొక్క సాన్నిధ్యానికి వెళ్లడం జరిగింది. స్వామి వివేకానంద యొక్క సమకాలికుడైనటువంటి అఖండానంద స్వామీజీ హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్తూ సారాగతి లోపల అక్కడ ఉన్న సమాజం నీళ్ల కోసము బాధపడుతుంటే ఆ యొక్క సమస్యను పరిష్కరించడం కోసము అక్కడనే వసతి ఏర్పాటు చేసుకొని అక్కడ నిలబడిపోవడం జరిగింది. అట్లాంటి అఖండానంద స్వామీజీ అంటే
సమాజ శ్రేయస్సే గొప్పది. తన వ్యక్తిగత ముక్తి కంటే కూడా, తన తపస్సు కంటే కూడా సమాజ శ్రేయస్సే ముక్తి మోక్షము అనేటటువంటిది ఆలోచన చేసినటువంటి అఖండానంద స్వామీజీ అక్కడ సమాజం కోసము బావులను తవ్వుతూ నీటి వసతిని కల్పించడానికి కోసము అక్కడే ఉండిపోవడం జరిగింది. అట్లాంటి అఖండానంద స్వామీజీ దగ్గరికి పూజనీయ గురూజీ వెళ్ళడం జరిగింది. పూజనీయ గురూజీ అతనికి అఖండానంద స్వామీజీ పూజనీయ గురూజీకి చిన్న పని అప్పచెప్పడం జరిగింది. ఏ పని అప్పచెప్పాడు? అందరూ శిష్యులకు పెద్ద పెద్ద పనులు అప్పచెప్తే మాధవరావు సదాశివరావు గారికి చిన్న పని అప్పచెప్పడం జరిగింది. పూజా సామాగ్రి తోమేటటువంటి పని, బోళ్లు బాసాలు తోమేటటువంటి పని అప్పచెప్పడం జరిగింది. చూడండి, మనం తిన్న కంచం కడుక్కోవాలంటే మనకు నామోషిగా ఫీల్ అవుతాం. మనం తిన్న మన కంచము మన తాళి కడుక్కోవాలంటే మనం నామోషిగా ఫీల్ అవుతాం. అట్లాంటిది ఒక ప్రొఫెసర్ అయి ఉండి కూడా అతను అఖండానంద స్వామీజీ దగ్గర చెప్పినటువంటి చిన్న పనినైనా సరే శ్రద్ధగా చేశాడు. శ్రద్ధగా చేసి ఉపదేశం ఏమని చెప్పేసి అడిగినప్పుడు అఖండానంద స్వామీజీ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మాధవరావు, నువ్వు ఇక్కడ ముక్తి మోక్షం కోసం హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవడం సరైనది కాదు. నువ్వు చేయాల్సినటువంటి సమాజ కార్యం ఇంకోటి ఉంది. నువ్వు మళ్లీ తిరిగి నాగ్పూర్ వెళ్లిపో అని చెప్పేసి చెప్తూ అతనికి ఒక మాట చెప్పడం జరిగింది. నీ వెంట్రుకలకు కానీ, నీ గడ్డానికి కానీ, మీసాలకు కానీ నువ్వు కత్తెర పెట్టకూడదు అని చెప్పేసి అతనికి ఉపదేశించి తిరిగి వాపస్ పంపాడు. అందుకోసమే పూజనీయ గురూజీ గడ్డము మీసాలో వెంట్రుకలతో మనకు కనిపిస్తాడు అక్కడ. అందరం అనుకుంటాం గణవేష్ అంటే కూడా శుభ్రంగా ఉండాలి కదా, నీట్ గా గడ్డం తీయాలి, చొక్కా గణవేష్ భాగాలు వేసుకోవాలని. కానీ అఖండానంద స్వామీజీ యొక్క ఆదేశం మేరకు పూజనీయ గురూజీ తన వెంట్రుకలకు ఏ రోజు కూడా కత్తెర పెట్టలేదు. అంతేకాదు సాక్షాత్తు భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త వారు. అట్లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కూడా సమాజ కార్యం కోసం మళ్ళీ డాక్టర్జీ దగ్గరకు వచ్చి డాక్టర్జీకి సేవ చేస్తూ చివరికి డాక్టర్జీ యొక్క అంతిమ సమయం లోపల డాక్టర్జీ దగ్గర ఎవరైనా ఉన్నారు అంటే అది మాధవరావు సదాశివరావు గోల్వర్కర్ గారి యొక్క అదృష్టము. వారు మాత్రమే ఉన్నారు. అందుకే పూజనీయ డాక్టర్జీ వారి తర్వాత అత్యున్నతమైనటువంటి సంఘంలో అత్యున్నతమైనటువంటి స్థానం ఏదైతే ఉందో సర్సంఘ చాలకగా పూజనీయ గురూజీకి చెప్పడం జరిగింది. సుమారు 33 సంవత్సరాలు 1943 నుంచి 73 వరకు 33 సంవత్సరాల పాటు 66 సార్లు దేశం మొత్తం కూడా పర్యటన చేసి ధూమశకటమే నీదు గృహముగా ఒక రైలే తన గృహంగా భావించి ఆ విధంగా దేశమంతా 66 సార్లు పర్యటన చేసి అనేక సంస్థలను ప్రారంభం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పూజనీయ గురూజీ. కాబట్టి సంఘం ఆ విధంగా విస్తరించింది. ఈ రోజు 100 సంవత్సరాలకు చేరుకోబోతున్నది. ఈ రోజు అధ్యక్షుల గారు మాట్లాడుతూ ఇట్లాంటి బాల శిబిరము దేశమంతా జరగాలి అని చెప్పడం జరిగింది. ఎస్, వాస్తవమే. గత 7-8 సంవత్సరాలుగా దేశమంతా కూడా పెద్దవాళ్లకు మాత్రమే, తరుణకు మాత్రమే ప్రాథమిక శిక్షా వర్గ అనేటటువంటి నిర్వహణ జరుగుతున్నది. కానీ గత 7 సంవత్సరాలుగా బాలలకు ఎట్లాంటి కార్యక్రమం నిర్వహణ చేయలేదు. అందుకోసమే ఈ సంవత్సరం ప్రత్యేకంగా బాల స్వయం సేవకులకు శిక్షణ తరగతులు, అందుకోసమే సంఘ ప్రశిక్షణ వర్గ అనడం జరిగింది. ప్రాథమిక శిక్షా వర్గ వేరు, ప్రశిక్షణ వర్గ వేరు, సంఘ పరిచయ కార్యక్రమం మాత్రమే ఇది. అందుకోసమే ఇక్కడ ఒకరిద్దరు నన్ను ప్రశ్నించారు, సంఘ క్యాంప్ అంటే యూనిఫామ్ ఉండాలి కదా, వీళ్ళకి యూనిఫామ్ అనేటటువంటిది లేదు అని చెప్పేసి. బాల స్వయం సేవకులకి సంఘ పరిచయం చేయడం కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కాబట్టి ఇక్కడ అన్ని నియమాలను పెట్టడం జరగలేదు. కొన్ని నియమాలతో మాత్రమే ఇక్కడ మనము ఈ శిబిరం నిర్వహించుకుంటున్నాము. దీని ద్వారా వాళ్ళకు సంఘం పరిచయం అవుతుంది. ఆ సమాజం లోపల వెళ్ళిన తర్వాత సంఘ శాఖ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. సంఘ శాఖ ఎంత గొప్పది అనేటటువంటి విషయము పూజనీయ డాక్టర్జీ ఏదైతే సంఘాన్ని ప్రారంభం చేసిన తర్వాత 1925 నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలోనే 100 సంవత్సరాలు రేపు పూర్తి చేసుకోబోతున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైనా ఉంది అంటే ప్రపంచంలోనే ఏకైక సేవా సంస్థ అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఆ విధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఒక వ్యక్తి మీద ఆధారపడకుండా తత్వాన్ని ఆధారంగా చేసుకొని, ధర్మాన్ని ఆధారంగా చేసుకొని, ధర్మ కోసము నిష్ఠతో పనిచేసేటువంటి కార్యకర్తల నిర్మాణము సంఘ శాఖ లోపల జరుగుతుంది. కాబట్టి సంఘ శాఖను పూజనీయ గురూజీ ఏం చెప్పారంటే ఒక కమ్మరి కొలిమితో పోల్చారు వారు. కమ్మరి కొలిమి అంటే ఒకవైపు ఉదర కొడుతూ ఉంటే ఆ కొలిమిలో ఉన్నటువంటి నిప్పులు రగులుతూ ఉంటాయి.
ఆ రగులుతున్నటువంటి ఆ నిప్పులలో ఇనుమును సైతము వంపేటటువంటి శక్తి ఆ నిప్పులకు ఉంటుంది. కాబట్టి స్వయం సేవకులు అనేటువంటి వాళ్ళు సంఘ శాఖ లోపల సంఘ శాఖ ద్వారా అక్కడ ముఖ్య శిక్షకులు కార్యవాహాలు పర్యటన ద్వారా కొడుతుంటే ఆ సంఘ శాఖలో నలిగినటువంటి స్వయం సేవకులు నిప్పు రవ్వల్లాగా ఎట్లాంటి కఠినమైనటువంటి పరిస్థితి నేను సైతం ఇందాక గీతలో చెప్పుకున్నాము. ప్రయత్నమే స్వయత్నమై దైవ మంచు సాధక పెను తుఫాన్లు వచ్చినా ఉప్పెళ్ళు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి ఎప్పుడు నిర్మాణం అవుతుంది? ప్రతి నిత్యము ఒక రాగి చెమ్ముని ఏ విధంగా అయితే తోపి పెడితే దగదగ మెరుస్తుంటుందో ఆ విధంగా ప్రతి స్వయం సేవకు కూడా ప్రతిరోజు వ్యాయామం చేయాలి, ఆసనాలు వేయాలి, యోగా చేయాలి. నిరంతరంగా ప్రతిరోజు ఒక గంట సేపు తనకున్నటువంటి 24 గంటల లోపల ఒక గంట సేపు వ్యాయామం చేసి తను ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి సేవ చేయగలుగుతాము. కాబట్టి తను ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అట్లాంటి వ్యాయామం ఇప్పటిదాకా మనం చూసాం. ఇక్కడ ఉదయం 2.5 గంటలు, ఉదయం సాయంత్రం 1.5 గంటల, సుమారు రోజు 4 గంటల పాటు ఇక్కడ బాల స్వయం సేవకులకు వ్యాయామం చేయించడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి శిక్షణ తీసుకున్నటువంటి బాల స్వయం సేవకులు మళ్ళా మన కార్యక్షేత్రంకి వెళ్ళిన తర్వాత మనము ప్రతిరోజు గంట సేపు వ్యాయామం చేయాలి. ఏ స్వామి వివేకానంద ఏదైతే చెప్పాడో ఇనుప కండరాలు ఉక్కు నరాలు కావాలని, అట్లాంటి దృఢమైనటువంటి శరీరం నిర్మాణం కావాలంటే అది వ్యాయామంతోనే సాధ్యమవుతుంది. ఆ విధంగా వ్యాయామంతో పాటు శాఖ లోపల 15 నిమిషాలు భౌతిక కార్యక్రమాలు ఏదైతే చెప్పడం జరుగుతుందో ఆ భౌతిక కార్యక్రమాల ద్వారా మనసు యొక్క వికాసం జరుగుతుంది, మనసు యొక్క సంకల్పం పెరిగే అవకాశం ఉంటుంది, ధర్మం పట్ల నిష్ఠ పెరిగే అవకాశం ఉంటుంది. నిష్ఠ కలిగినటువంటి స్వయం సేవకు ఆజన్మాంతము ఆ ధర్మం కోసం పోరాటం చేసేటటువంటి పటిమ, దృఢ సంకల్పము ఏదైతే జోరావర్ సింగ్, ఫతేహ్ సింగ్ గురించి తెలుసుకున్నామో అట్లాంటి మానసిక దృఢత్వం మనకు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి పనిని చేపట్టినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము రేపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది. కాబట్టి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము నగరాలకే కాదు మారుమూల గ్రామాలకు కూడా సంచరించేలాగా ఈరోజు అనేక మంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వృత్తిని రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగంలో ఉన్న వాళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సెలవు పెట్టి అదేవిధంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా కనీసం ఈ 3 సంవత్సరాల పాటు సమయం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఈ సంవత్సరం ఒక 100 మంది మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్లి సమాజం కోసం పనిచేసేటటువంటి ఆలోచన కలిగించిన కారణంగా ఆ విధంగా కార్యకర్తలందరూ కూడా ప్రచారకులుగా విస్తారకులుగా ఈ రోజు దేశమంతా కూడా ఈ 3 సంవత్సరాల పాటు సమయం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇట్లాంటి కార్యక్రమంలో నా వంతు కర్తవ్యంగా నేను నా కుటుంబం వల్ల కాదు, ఈ సమాజం కోసం పనిచేసేటటువంటి, ధర్మం కోసం పనిచేసేటటువంటి, ఈ దేశం కోసం పనిచేసేటటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఏదైతే పని అప్పచెప్తుందో ఆ పనిని నేను సైతం నిర్వహిస్తాను అని చెప్పేసి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఈ 3 సంవత్సరాల సమయం ఇవ్వడానికి ఆలోచన చేయాలి. అప్పుడే మన దేశం మళ్లీ పరమస్థితికి వెళ్ళగలుగుతుంది. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము రాబో రోజుల లోపల ప్రతి మారుమూల గ్రామాలు సైతము ఈ విధంగా పరమ పవిత్ర కాషాయ ధ్వజం ఎగురుతూ నమస్తే సదావత్సలే మాతృభూమే, ఓ తల్లి నా ఈ శరీరం ఉన్నంత వరకు నీ సంరక్షణ కోసం నేను జీవిస్తానని చెప్పేసి ఆ ప్రార్థన సంకల్పం తీసుకునేటటువంటి ఆలోచన ప్రతి గ్రామస్తునికి కలిగించగలగాలి. ఆ విధంగా దేశం మొత్తం మీద మారుమూల గ్రామాలకు కూడా సంఘ శాఖ విస్తరించాలని చెప్పేసి ఆ విధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పిలుపుని అందుకున్నటువంటి అనేక మంది యువ కిషోరాలు ఈ రోజు విస్తారకులుగా ప్రచారకులుగా వస్తున్నారు. కాబట్టి అట్లాంటి సంకల్పం తీసుకున్నది విస్తారకులుగా ప్రచారకులుగా రావడమే కాదు, ప్రతి ఒక్కరూ తాను ఆరోగ్యంగా ఉండాలి, సమాజం సంరక్షింపబడాలి. కాబట్టి తన కుటుంబం కాకుండా నలుగురు కలిసి ఒక దగ్గర వ్యాయామం చేసి సంఘ శాఖ లోపల పవిత్రమైనటువంటి కాషాయ ధ్వజ ఛాయలో గంట సేపు తిరిగినట్టయితే ఆ యొక్క గుణగాలు మన లోపల వికసించగలుగుతాయి. అట్లాంటి దృఢ సంకల్పము సంఘం మనకు కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్క హిందుత్వ అభిమాని, నేను హిందువుని అనేటటువంటి గర్వపడేటటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు సైతం ఆ విధంగా సంఘ శాఖలో గంట సేపు ఉన్నట్టయితే భారతదేశం పరమస్థితికి వెళ్లడం చాలా సులభం అని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆశిస్తుంది. ఆ ఆశయాన్ని మనం అందరం కూడా తోడవుదాం. ఆ విధంగా సంఘ విస్తరణ కోసం మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది. వందన సమర్పణ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మిర్జాపురం జిల్లా 1.5 రోజుల బాల ప్రశిక్షణ శిబిరానికి
ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఈడం తులసిరామ్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ శిబిరానికి వసతి కల్పించినటువంటి శ్రీ సత్యసాయి విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యానికి, అన్ని రకాలుగా సహకరించిన ప్రగతి విద్యాలయం యాజమాన్యానికి, ప్రత్యక్షంగా పరోక్షానికి ఈ శిబిరంకు సహకరించిన దాతలందరికీ ఇద్లాపురం శాఖ తరఫున ధన్యవాదాలు. సావధాన్ దండాట్టుకొని ఉత్తిష్ట ఇస్తాం. ఉత్తిష్ట ప్రార్థన ఉంటుంది. వచ్చినటువంటి అతిథులు పుర ప్రముఖులు అందరూ కూడా మాతృమూర్తులు లేచి నిలబడాల్సిందిగా ప్రార్థన. శిక్షార్థులు ఎవరు మాట్లాడదు. శిక్షా బయటకు వచ్చేసేయండి. సంఘ దక్ష संघा दक्षा। नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दभूमे सुखं वर्धितोऽहम्। महामंगले पुण्यभूमे त्वदर्थे, पतत्वेशकायो नमस्ते नमस्ते। प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता, इमे सादरं त्वां नमामो वयम्। त्वदीयाय कार्याय बद्धा कटीयम्, शुभामाशिषं देहि तत्पूर्तये। अजय्याञ्च विश्वस्य देहेश शक्तिम्, सुशीलं जगद्येन नम्रं भवेत्। श्रुतं चैव यत्कण्टकाकेन मार्गम्, स्वयं स्वीकृतं न सुगन् कारयेत्। समुत्कर्ष निःश्रेयसस्यैकमुग्रम्, परं साधनं नाम वीरव्रतम्। तदन्तस्फुरत्वक्षया ध्येयनिष्ठा, वृदन्था प्रजागर्तु तीव्रानिशम्। विजेत्रे च न संहता कार्यशक्ति, विधायास्य धर्मस्य संरक्षणम्। परं वैभवन्नेतुमे तत्स्वराष्ट्रम्, समर्था भवत्वाशिषा ते वृषम्। भारत माता की जय। ध्वज प्रणाम। 1 2 3।
కిరా ప్రతాప్ మనము విశ్రమ చెప్పిన వెంటనే గదులలోకి వెళ్ళాలి. మన బ్యాగులు తీసుకొని సంఘస్థానానికి వచ్చి సంపత్ చేస్తాం. కండవారిగా సంపత్ చేయాలి. మీకు అత్యల్పారం ఇస్తారు. ఘోష్ వాళ్ళు కూడా శిక్షక్ ముందుకు రావాలి. కండవారిగా మీరందరూ కూడా సంపద చేయాలి. బ్యాగులు తీసుకొని వచ్చి తొందరగా వస్తేనే అట్టెలపారం దొరుకుతుంది. శిక్షకులు కండవారిగా సంపద చేయించాలి. తొందరని వారిని దండలు నేల కొట్టకుండా నేరుగా వెళ్లి గదిలోకి బ్యాగులు తీసుకొని వస్తాం. ఇక్కడికి కండవారిగా సంపద చేయాలి. విశ్రమ మెల్లగా మెల్లగా న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి